లక్ష్మి గారు, అసలు ఉగాది అన్నది మనం ఈ కలియుగంలోనే చేసుకుంటున్నామా, లేకపోతే ద్వాపర యుగం, త్రేతాయుగం అప్పటి నుంచి కూడా ఉందా ఉగాది అన్నది? అసలు ఉగాది వెనకాల ఉన్న కథ ఏంటి? ఉగాది యుగస్య ఆది ఉగాది అని చెప్తారు. అంటే యుగం ఆరంభమైనటువంటి రోజు ఈరోజు. అంటే మనం కూడా చూడండి, ఈ ఉగాది రోజు నుంచి నేను ఈ కొత్త పని చేయాలనుకుంటున్నాను, ఈ మంచి పని చేయాలనుకుంటున్నాను, ఈ మంచి పని చేయడానికి ఈరోజు నేను ప్రారంభిస్తున్నాను అని ఉగాది రోజున ఒకటి అనుకుంటాము, రెండోది మన పుట్టినరోజు నాడు ఒకటి అనుకుంటూ ఉంటాం సాధారణంగా కదండి. ఎందుకంటే ఈ రోజున ఏదైతే జరుగుతుందో సంవత్సరం అంతా జరుగుతుంది అనే ఒక నమ్మిక మనందరికీ కూడాను. అది ఎక్కడన్నా ప్రామాణికంగా ఉందా, ఈరోజు జరిగినటువంటి మంచి కానీ చెడు కానీ మరి సంవత్సరం అంతా జరుగుతుందా అనే ప్రామాణికంగా ఉందంటే ఉండదు. కానీ మనకి మనంగా ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే ఒక మంచి పని చేయటానికి ఒక నాటినటువంటి ఒక మాట అది. సరే, యుగ యుగాల్లో ఉందా అని మీరు అడిగారు. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇది కేవలం మనం కలియుగంలోనే మాత్రమే కాదు, కృతయుగంలో చూసుకుంటే కార్తీక శుక్ల అష్టమి నాడు, తర్వాత త్రేతాయుగంలో చూసుకుంటే వైశాఖ శుక్ల తదియ నాడు, దాన్నే మనం నేడు అక్షయ తృతీయగా జరుపుకుంటున్నాం. తర్వాత ద్వాపర యుగంలోకి వచ్చేసరికి మాఘ బహుళ అమావాస్య నాడు. మీరు నన్ను అడగచ్చు, మరి అమావాస్య నాడే ఏంటంటే ఉగాది పండగ అని. అంటే ఇప్పుడు మనకి సూర్యమానం, చాంద్రమానం, బారహస్పత్యమానం అని 3 ఉన్నాయి కదండి. ఆ ప్రకారంగా వారు జరుపుకునేటటువంటిది, ఆ యుగంలో జరుపుకునేటటువంటిది. చిట్ట చివరిగా ఇప్పుడు మనం దీపావళి పండుగ జరుపుకోవట్లే, అమావాస్య రోజే కదా. చిట్ట చివరిగా మనం చూసినట్లయితే కలియుగంలో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటున్నాం. యుగ యుగాల్లో కూడాను ఇది ఉంది. ఇది అసలు ఎప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించాడు ఈరోజు, అందుకని కానీ ప్రతీకగా మనము యుగాదిని జరుపుకుంటున్నాం అనుకున్నాం కదండి. మనకి యుగ యుగాల్లో ఆ విధంగా జరిగింది. అయితే అసలు ఉగాది అనేటటువంటిది జరగటానికి, సృష్టి ఆరంభించడానికి బ్రహ్మదేవుడు ఏదైనా కారణం ఉందా అని అంటే కారణం ఉందనే చెప్తారు పెద్దలు. ఏమిటి అంటే, యుగస్యాది యుగాది బ్రహ్మదేవుడు వచ్చాడండి, మరి కాలాన్ని ఈ విధంగా విభజించారండి, ప్రజల్ని సృష్టించాడండి అని అంటే మత్స్యావతారం ఎత్తాడు విష్ణుమూర్తి. ఎందుకు మత్స్యావతారం ఎత్తాడు అని అంటే, ఎప్పుడు కృతయుగంలో విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు. కారణం ఏమిటంటే వేదాలను అపహరించాడు రాక్షసులు. అందుకు గాను ఆ వేదాలని మరి తీసుకొని వస్తేనే కదా, వేదం ఉంటేనే మరి యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయి. యజ్ఞయాగాది క్రతువులు జరిగితేనే హవిష్ ఇచ్చేది, హవిష్ ఇస్తేనే వర్షం పడేది, వర్షం పడితేనే పంటలు పండేది, పంటలు పడితేనే మానవ జీవనం మనుగడ సాగేటటువంటిది. ఇంత ఉంది కాబట్టి ఆ వేదాలను తీసుకురావాలని చెప్పి విష్ణుమూర్తి ఆలోచించి మత్స్యావతారాన్ని ఎత్తి వేదాలను రక్షించి తీసుకొని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు. అప్పగించి నువ్వు నిరాక్షేపణగా నువ్వు చక్కగా సృష్టిని ఆరంభించు అని చెప్పాడట. అందుకు ఈ రోజున ప్రతీకగా మనకి యుగస్యాది అని, యుగాది అనేటటువంటి మాట రావటానికి కూడా ఇదే కారణం. అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించడానికి కారణమైనటువంటిది ఎవరు? విష్ణుమూర్తి కదా. అందుకని మనం ఈ రోజున బ్రహ్మని నమస్కరించుకోవాలి, కాలానికి నమస్కరించుకోవాలి. ఇంత చేసి ఆలోచించినటువంటి మరి విష్ణుమూర్తిని కూడా మనం నమస్కరించుకోవాలి. దీనికి ఉన్నటువంటి పురాణ కథ అయితే ఇదేనే పెద్దలు చెప్తారండి. దీనికి కారణం ఇదే. అంటే ఈ వేదాలని సంరక్షించడానికి మత్స్యావతారంలో కృతయుగంలో విష్ణుమూర్తి అవతరించినటువంటి రోజునే ఈ ఉగాది. ఈ రోజున సృష్టి అంతా కూడా ఆరంభమైనది అని పెద్దలు చెప్తారు. థ్యాంక్స్ లక్ష్మి.